ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్వినిని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు విషయానికి వచ్చేసేస్తే నేనైతే మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఆ ఐటమ్స్ కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసానికి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను చాలా తక్కువ ప్రైస్లో అన్నమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అందుకే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే మనమైతే లంచ్కి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ కర్రీ వచ్చేసి ఈరోజు రొయ్యల కూర అన్నమాట. పచ్చి రొయ్యల కూర, ఎండు రొయ్యలు కాదు, పచ్చి రొయ్యలు అయితే తెప్పించాను ఈరోజు. ఆ కర్రీ అయితే ఈరోజు మనమైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసేసి కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు అండ్ లవంగాలు అండ్ ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. మంచి గ్రేవ్ రావాలని పేస్ట్ అయితే చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని ఆనియన్లో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కాసేపు ఉంచేసేసి తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసానన్నమాట. మంచిగా దూరగా వేపుకోవాలి ఆయిల్లో. వేగిన తర్వాత పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకుందాం. ఈరోజు అయితే సగం వీడియో ఒరిజినల్ సౌండే వస్తుందండి. కొంచెం నాకు వినడానికి మంచిగా అనిపించింది కాబట్టి నేను కూడా ఒరిజినల్ సౌండే ఈరోజు లాగైతే ఒరిజినల్ సౌండ్ ఉంచుతున్నాను అన్నమాట. మీకు ఎట్లా అనిపించింది ఏంటిది అనేది మీరు కామెంట్ చేయండి. పసుపు వేసేసుకున్న తర్వాత కాసేపు 5 మినిట్స్ ఉంచేసేసి అందులో కొంచెం కరివేపాకు రెమ్మలు వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసి కాసేపు ఆయిల్లో తిప్పేసుకోవాలి, పచ్చివాసన పోయేటట్టు ఇలా తిప్పేసుకోవాలన్నమాట. నేను ఓన్లీ ఈ కర్రీ రెసిపీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే షార్ట్లో అయితే సాంగ్తో పెట్టానన్నమాట. అంటే అందరికీ కాదు, రానోళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే నాకు వచ్చిన కర్రీ, నాకు వచ్చిన రెసిపీస్ కూడా నేను నా వీడియోస్లలో అయితే పెడుతున్నాను. అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ అయితే నాకు అదే సంతోషం అన్నమాట. ఇక్కడైతే వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ అంతా మొత్తం వేగిపోయిన తర్వాత రొయ్యలను అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను. ఈ రొయ్యల్ని మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ముందుగానే. ఇట్లా రొయ్యలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చిన్నగా కలిపేసుకోవాలన్నమాట. ఈ రొయ్యలు ఏంటిదో ఆయిల్లో వేసిన తర్వాత కొంచెము లుకింగ్ అనేది మారిపోతుంది. ముందు చాలా జల్లీగా కనిపిస్తాయి పచ్చి రొయ్యలు, చూడడానికి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. రొయ్యల్ని వేసేసేసి కాసేపు ఇట్లా ఆయిల్లో తిప్పేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. సాల్ట్ వేసేసుకొని అందులోనే కొంచెం కారం అనేది మనం ఎంత తింటే అంత అన్నమాట. ఇంట్లో కారం అయితే ఎంత కారం ఉంటుందో తెలుస్తుంది కదా, అదే బయట నుంచి కారం తీసుకొచ్చారనుకోండి తక్కువ వేసేసుకోండి, స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక కారము, ఉప్పు అండ్ జీలకర్ర పౌడర్ అన్నమాట. జీలకర్రను వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి కూడా వేసేసుకొని మనమైతే ఇట్లా కలిపేసుకోవాలి కర్రీని.
చూసారా వాటర్ ఫామ్ అవుతుంది మంచిగా, రొయ్యల్లో ఉన్న వాటర్ మంచిగా ఫామ్ అవుతుంది. ఆ వాటర్తోనే సగము రొయ్యలు అయితే వేగుతాయి అన్నమాట మంచిగా. ఒక 10 మినిట్స్ తర్వాత చింతపండు రసం అయితే పోసేసుకోవాలి. ఇంకా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టేసుకున్నాను నేనైతే. నానబెట్టేసుకొని ఆ వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా వాటర్లో మంచిగా ఉడుకుతూ ఉంటాయి ఆ రొయ్యలు. ఇంకా ఎలాగో ఉడకడానికి టైం పడుతుంది కదా అని నేనైతే పక్కన ములక్కాయలు అయితే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ముందుగానే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కర్రీ చేసేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అన్నమాట. ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. చూసారా కర్రీ అయితే మంచి పొగలు గక్కుతుందన్నమాట. రొయ్యల కూర నాకైతే ఫ్రాన్స్ ఇష్టమే, మరీ ఎక్కువ ఇష్టం కాదన్నమాట, తింటా అంతే. ఇక్కడికి వచ్చేసేసి రొయ్యలు ఇట్లా ఉడికినాయా లేదా అనేది ఇట్లా చూసేసుకోవాలన్నమాట. ఒక రొయ్య తీసేసుకొని స్పూన్తో మనం ఇట్లా అనేసుకుంటే వేగినట్టు అన్నమాట. ఇట్లా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకొని మనమైతే దింపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసేసుకుంటే. కొంచెం లూజ్గానే ఉండాలి. లూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఎలాగో తినేటప్పుడు లేట్ అవుతుంది కదా, తినేటప్పటికి అది మంచిగా చిక్కబడుతుంది ఆ గ్రేవ్ అనేది. కర్రీ అయిపోయిన తర్వాత జొన్న రొట్టెలు కూడా నేను చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చూసారా కర్రీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచిగా. నేనైతే ఆగలేక జొన్న రొట్టెలతో అయితే తినేసాను. అన్నం అయితే వండలేదు అప్పుడు, రొట్టెనే నాకు కడుపు నిండిపోయిందన్నమాట. రేపు శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికోసమని కొన్ని ఆన్లైన్ చేసుకున్నాను మీషోలో. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే చేసుకుంటాను నేనైతే. ఆ ఐటమ్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇవి వచ్చి దాదాపు 2-3 డేస్ నుంచి వస్తూ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకేసారి రావు కదా, మనం నేనైతే ఒకేసారి పెట్టలేదు. కొన్ని 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 పెట్టాను, ఆఫర్లో ఉన్నాయి తీసుకున్నాను అన్నమాట. పూజకు సంబంధించిన సామాన్లు ఇవైతే చూసుద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది. హారతి బిళ్ళలు లాస్ట్లో చెప్తాను మీకు ప్రైస్ ఇదంతా ఎంత పడ్డది ఏంటిది అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే ఇదైతే హారతి బిళ్ళలు రేపు పూజకి వరలక్ష్మి వ్రతానికి అండ్ ఇంట్లో కూడా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను అన్నమాట. బయటికి వెళ్ళేది కుదరదు కదండి, షాప్ వదిలిపెట్టి బయటికి వెళ్ళాలంటే కష్టం. అందులో ఒకటి తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి కదా, తీసుకుందామని ఆన్లైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటిదో చూద్దాం. కుంకుమ పసుపు గంధం వేసేదన్నమాట. నెక్స్ట్ ఇదేంటిదో ఐడియా లేకపోవడానికి ఏంటంటే చాలా వరకు ఆర్డర్ పెట్టాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లో చూసుకొని తక్కువ ప్రైస్లో చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు గుర్తులేదు, అసలు అన్బాక్సింగ్ చేయలేదు కదా. ఒకే రోజు వచ్చేస్తే సరే అన్నీ వచ్చినాయి అనుకుంటుండే కానీ రాలేదు యాక్చువల్లీ. ఇది ఇంకా సూపర్ ఉంది. ఇదేమంటారు, అగరబత్తులు స్టాండ్.
వామ్మో లోపల ఎన్ని ప్లాస్టర్లు ఉన్నాయి చూసారా, ఇంకా చాలా ప్లాస్టర్లు వేసారు. ఇది అమ్మవారి పీఠము. బాగుంది, భలే ముద్దుగా. థ్యాంక్ యూ. రేటింగ్ 5 స్టార్ ఇవ్వండి, బాగుంటాయని రాశారు ఇక్కడ స్టిక్కర్లు. కిందేమో వచ్చింది డ్యామేజ్ కాకుండా ఇవన్నీ థ్రెడ్స్ ఇట్లా పెట్టారన్నమాట. ఇవి కూడా యూజ్ అవుతాయండి. ఇవి డెకరేషన్, అమ్మవారి వెనకాల డెకరేషన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అమ్మవారిని రెడీ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతాయి మంచిగా. ఓ సో నైస్. ఇదైతే నేను వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి ముందు పెట్టడానికి, అది చూడడానికి లుక్ బాగుంటుందని ఇందులో కొన్ని వాటర్ పెట్టేసేసి ఫ్లవర్ పెట్టేసేయచ్చు. చుట్టూ మనం దీపాలు కూడా పెట్టేసేయచ్చు. కొంచెం ఆయిలే పడుతుంది, మరి ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్ పెట్టేసేసి అన్నిట్లో ఒత్తులు వేసేసేసి మంచిగా వెలిగించవచ్చు అన్నమాట. వ్రతం రోజు చూసుకున్నాం మనం దీన్ని. చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి. ఇదేంటి చూసారా ప్యాకింగ్ ఎట్లుంది. ఇవైతే గ్రీన్ ప్లాస్టిక్ ప్లేట్లు. నేనైతే ప్లాస్టిక్ ఆర్డర్ పెట్టాను. చూసారా, ఇవి యాక్చువల్గా ఇట్లా పూజ చేసేటప్పుడు కొంచెము యూజ్ అవుతాయి కదా. చూసారా, బండ్ కూడా కావట్లేదు. యాక్చువల్గా నేను రేపు వ్రతం చేసేటప్పుడు ఏమైనా పెట్టడానికి, ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా పెట్టడానికి, దేవుని పూజ సామాన్లు పెట్టడానికి పనికి వస్తాయి కదా, యూజ్ అవుతాయని నేనైతే ఇవి తీసుకున్నాను అన్నమాట. బాగున్నాయి, సో స్వీట్గా. చూసారా, డ్యామేజ్ ఏం లేదండి. ఇదైతే చాలా ముద్దుగుంది. ఇలా నేను ఏమనుకున్నానంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ధూప్ స్టిక్స్ ఇందులో వేసేసేసి విడి సాంబ్రాణి కూడా మనము వేసుకోవచ్చు. మన దగ్గర బొగ్గులు ఉన్నా కూడా ఆ బొగ్గులతో కూడా ఇంట్లో సాంబ్రాణి వేసేసుకోవచ్చు, యూజ్ అవుతుంది. అట్లానే నేను తీసుకున్నాను. 2 వచ్చాయి ఇవి. యాక్చువల్గా అదే ఇంకోటి అనుకుంటా. 2 ఆఫర్లో వచ్చాయి అన్నమాట. 2 తీసుకున్నాను. నాకు సాంబ్రాణి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో అసలు సాంబ్రాణికి అట్లా వేసుకోవడానికి అసలు కుదరట్లేదు. సాంబ్రాణిలో పెడదామంటే ధూపం స్మెల్ చాలా ఇష్టం నాకు. అది సాంబ్రాణి ధూపం స్మెల్ బాగున్నాయి. ఫైనల్లీ ఇదైతే మ్యాట్ అన్నమాట. ఈ మ్యాట్ కూడా రేపు పూజకి అవసరం అవుతుందని తీసుకున్నాను. ఇప్పుడైతే అన్నీ ఫిట్ చేస్తాను సామాన్లు. ఫైనల్లీ లుక్ చూసేద్దాం సామాన్లు అయి. చూడండి, అమ్మవారి పీట, అగరబత్తుల స్టాండ్, హారతి ఇచ్చేదన్నమాట. చాలా ముద్దుగా ఉంది, క్యూట్గా. అండ్ ఇదైతే పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేసేది 4 బాక్సెస్. హారతి బిళ్ళలు, ఒత్తులు అండ్ ప్లేట్స్ అయితే 6 వచ్చాయి ఇవి. అండ్ ఇవి సాంబ్రాణి కప్స్ అండ్ దీపాలు. ఇదిగోండి మంచిగా ఫిట్ చేస్తాను. ఇవి ఇత్తడిలాగానే సేమ్ లుకింగ్ కొడుతున్నాయి కదా మంచిగా. ఇంతకీ వీటి రేట్ ఏంటిదో చెప్పలేదు కదా. వీటి ప్రైస్ అయితే నాకైతే 100, 150, 250, 200 ఈ ప్రైస్లోనే వచ్చినాయండి నాకైతే. అప్పుడైతే ఆఫర్లో నడుస్తుండే. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. వస్తువులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, యూజ్ అయ్యాయి అన్నీ అన్నమాట. మొత్తం ఈ ఐటమ్స్ అన్నమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి.
బాగున్నాయి. నాకైతే చాలా ముద్దుగా క్యూట్గా నచ్చినాయి. ఇవైతే నాకైతే కొంతవరకు నాకైతే చాలు పూజకి. ఇంకా అమ్మవారి ఫేస్ అదంతా తర్వాత వచ్చేది ఉంటే వస్తే మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేసేస్తాను, చూపించేస్తాను. ఓకే, ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఇంతటితో ఎండ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవాలంటే ఇప్పుడైతే వెళ్ళాలి కదా. మీరైతే ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేయట్లేరండి. మీరు ఇచ్చే ఆ లైకే మన యూట్యూబ్ అనేది మన వీడియోస్ని చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్తుందండి, రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అనేది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లకి షేర్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.